సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సోలక్పల్లి రైతు వేదికలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ సభ్యులు నీలం మధు, గాలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రుణమాఫీ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఒకటేసారి ఏకకాలంలో గతంలో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు రైతు రుణమాఫీ చేస్తున్నాం. గతంలో కూడా మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో ఏడుపాయల దుర్గమ్మ మీద ఒట్టేసి చెప్పినాం. ఆగస్టు 15 తారీఖల్లా రుణమాఫీ చేస్తామని చెప్పినాం. మాట ఇచ్చిన ప్రకారం ఆగస్టు 15 లోపు అంతా రుణమాఫీ అవుతుంది. మీరు కూడా గుర్తుంచుకోవాలి హరీష్ రావు గారు, మీరు కూడా రాజీనామాకు రెడీ ఉండాలి. రుణమాఫీ చేస్తామని చెప్తున్నాం కాబట్టి రుణమాఫీ చేసే ఈరోజు చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు గోపి అడుగుతారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారైనా అందరికీ కూడా కలుపుకొని పోయి అందరికీ ఫోన్లు చేసి అందరూ ఒకటే తాటి మీద ఉండాలి. ఏదైనా ఉంటే కుటుంబంలో ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడొచ్చాం. ఖచ్చితంగా అందరం కలుపుకొని పోతాం. రేపు రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా ప్రతి ఒక్క క్యాడర్ను పిలుచుకొని అందరం కూర్చోబెట్టుకొని వాళ్ళని కాపాడుకునే బాధ్యత ఎమ్మెల్యే గారు, అనిల్ అన్న గారు, మేము అందరం కూడా తీసుకొని మేము కార్యక్రమంలో భాగంగా రైతు రుణమాఫీ కార్యక్రమము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఏకకాలంగా 2 లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ చేయడం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నందుకు పటంచెరు నియోజకవర్గ రైతుల తరఫున, ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పూర్తి స్థాయిలో ఈ రుణమాఫీ అనేది రైతులు జిన్నారం, గుమ్మడిదలలో మా నియోజకవర్గ స్థాయిలో కొద్ది గొప్ప ఉన్న రైతులు దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని వ్యవసాయం చేసుకొని వారి కుటుంబాలు వారు మంచిగా ఉండాలని భగవంతుడితో కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు